చూసారా బీరకాయలు. ఇది చక్కగా అన్నీ వాళ్ళ ఇంటి పక్కన ఇంటి పక్కన వాళ్ళకున్న స్థలంలోనూ అందుబాటులో వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో ఓ పక్కన శుభ్రంగా కూరగాయలు వేసుకుంటున్నారు. కూరగాయలు అంటే చక్కగా ఒక సెంటు స్థలంలో, ఓ 100 గజాల స్థలంలో ఓ 10-15 రకాల కూరగాయలు పండించేస్తున్నారు వీళ్ళు. అందులోనే బీరకాయలు వేస్తున్నారు, అందులోనే గుమ్మడి పాలు వేస్తున్నారు, అందులోనే చిక్కుడు పాలు పెట్టుకుంటున్నారు, కట్టవంతా కంచంతా అల్లం వేసుకుంటున్నారు, వంకాయలు, బెండకాయలు, నిమ్మ చెట్టు, సీతాఫలం చెట్లు, కరివేపాకు అక్కర్లేదు, కొనకరివేపాకు బోల్డ్ ఇక్కడ అసలు కరివేపాకు వేయట్లేదు. అలా ఏంటంటే అందులోనే మళ్ళీ పూలు, వీళ్ళు చక్కగా తల పెట్టుకున్న పూలు, కనకాంబరం పూలు చూసి సాయంత్రం అలా గుడికి వెళ్తాను అనుకోండి, ఏదైనా పండుగ అనుకోండి, అందరూ కనకాంబరం పెట్టుకొస్తారు ఇక్కడ. అంటే అందరిలో ఉంటాయి కనకాంబరం పూలు. అలా కనకాంబరం పూలు, గులాబీ పూలు, మందారాలు దేవుడికి, అలా ఆ చిన్న స్థలంలో అన్ని రకాలు. వీళ్ళు మళ్ళీ వీళ్ళ కూరలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అన్నమాట. అలా కూడా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఏంటంటే ఇవన్నీ నాటు విత్తనాలు. మన బీరకాయలు ఎంత పొడుగుంటాయి, పొడుగ్గా ఉన్నది కాదు. ఇది అసలు బీరకాయలు, ఇది నాటు విత్తనం అన్నమాట. సో ఈ బీర పొట్టు పై తొక్క తీసి పచ్చడి చేస్తారు. బీరపొట్టు పచ్చడి తింటే ఎముకలకు బలం, లేదా బీరపొట్టు పచ్చడి తింటే ఎముకలకి బలం అంటుంది. పిల్లలు బాగా గ్రోత్ ఎదగాలనుకోండి, ఇలా దేశవాళీ బీరకాయ పై పొట్టు పచ్చడి చేసి పెట్టాలన్నమాట. పెడితే బోన్ గ్రోత్ బాగుంటుంది. ఇందులో పల్లీలో వేసి చేయొచ్చు చట్నీ కావాలంటే అలా. ఓకే, ఇక లోపల బీరకాయ ఉంది కదా, బీరకాయ శనగపప్పు కూర. మనకి బీరకాయ ముక్కలు శనగపప్పు, పచ్చెనగపప్పు కలిపి వేస్తాం. ఓకే, ఇది వల్ల ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది అన్నమాట. శనగపప్పు ఏమో ప్రోటీను, బీరకాయ ఏమో కార్బోహైడ్రేట్స్, పీచు అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ప్రతి కూరగాయ దాని కాంబినేషన్లో ఏంటంటే ఫస్ట్ జీర్ణ వ్యవస్థని దెబ్బతినకుండా ఉంటుంది. ఫస్ట్ డైజెషను అవి జీర్ణ వ్యవస్థని దెబ్బతీయకుండా జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తూ అప్పుడు మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. ఆ జబ్బు వాటిని కూడా రక్షణ చేస్తాయి. అలాంటి బీరకాయ శనగపప్పు తింటే లివర్, కిడ్నీ ఇవన్నీ రక్షణగా ఉంటాయి అన్నమాట. అలా బీరకాయ కూర. అలాగే బీరకాయ కూర ఎప్పుడు తింటారు? బాగా ఏదైనా ఒక 15 రోజులు 20 రోజులు బాగా అనారోగ్యం పాలై ఆ మందులు ఈ మందులు వేసేసుకొని విపరీతంగా నీరసం, అసలు ఏం తినబుద్ధి కాకపోవడం, నోరు రుచి లేకపోవడం, ఏం తిన్నా వాంతి అయినట్టు ఉండడం, అసలు తినబుద్ధి కాకపోవడం ఉంటుంది కదా. అలాంటప్పుడు ఉట్టి బీరకాయ నేతిలో వేయించి పోపేసి కూరని పెట్టేవారు. అది తింటే వెంటనే కమ్మగా ఉంటుంది. 2 నాలుగు మీద టేస్ట్ బడ్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇంప్రూవ్ అయితే తినాలని రుచి కలుగుద్ది అన్నమాట. రుచిని ఆస్వాదిస్తారన్నమాట. ఈ మందులకి వీటికి మొత్తం ఆ టేస్ట్ బడ్స్ అన్నీ పోతాయి అన్నమాట. పోయి సప్రెస్ అయిపోయి ఏం తెలియదు వాళ్ళకి. అది మళ్ళీ జనరేట్ అవ్వడానికి బాడీ ఎప్పటికో మార్చుకుంటుంది. అందుకు మన పూర్వీకులు ఏం చేసినట్టు ఎక్కువ కాలం జబ్బు చేసి ఉంటే వెంటనే ఆ బీరకాయ నేతిలో పోపెట్టి పెట్టడం, ఆనగకాయ కూర పోపెట్టి పెట్టడం, అంటే పొట్లకాయ ఇలా తేలిగ్గా అరిగివి నెయ్యిలో పోపేసి పెట్టారు అన్నమాట. నెయ్యి ఏమో మంచి బలం, వెంటనే ఎనర్జీ. సో ఇవేం చేస్తాయంటే నాలుగు మీద టేస్ట్ బడ్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. అలా 2 తిన్నది తొందరగా జీర్ణం అయిపోతుంది. ఆ జీర్ణం అవుతుంది. 2 లివర్ని మళ్ళీ శక్తివంతంగా మారుస్తాం. అలా ఏంటంటే మరి శరీరం మళ్ళీ లోపల అన్ని అవయవాలు మళ్ళీ పూర్వస్థితి రావడానికి తొందరగా కోలుకోవడానికి, అంటే మనిషి తొందరగా ఆ నీరసం నుంచి కోలుకోవడానికి ఇలా పెట్టేవారు. అలా బీరకాయ కూర నేతి పోపేసి పెట్టచ్చు. ఎవరికైనా బాగా జ్వరం వచ్చి ఏ ప్రాబ్లం అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ రోజులు బయటకు వచ్చిన తర్వాత నీరసంగా ఉన్నప్పుడు బీరకాయని నేతిలో పెడితే తొందరగా ఉడికిపోద్ది కూడా. దాంతో పెడితే వాళ్ళకుండే తినలేకపోవడం అనేది పోద్ది అనమాట. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలపల్లి అండి. మాది నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి పోతే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది,
నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్ గారు తీసుకొచ్చారండి, కిరాయికి అడుగుతున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది, ఊపిరి అందుకుంటుంది నాకు. అంటే నోట్తో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మిగతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి, సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.